ఎవడికి ఎప్పటికే చచ్చేంత వరకు భయం అనేది మీ మైండ్లోకి రాకూడదు. అది ఏదైనా కానివ్వండి, ఎంత పెద్దదైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, భయం అనేది మీ మైండ్లోకి రాకూడదు. ప్రకృతిలో దేనికి భయపడకండి. ప్రకృతి నా తండ్రిది, నీ తండ్రిది, మన తండ్రిది. అపవాదికి అస్సలు భయపడకండి. వాడు మన వెంట్రుక కూడా రాల్చలేడు. కారణం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవన్న వాగ్దానం మనకుంది బిడ్డలారా. జాగ్రత్త. ఏముంది వాగ్దానం? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఎవడికి భయపడుతున్నావా? భయము ప్రేమ భయమును ఏం చేస్తుందట చెప్పండి? ఏం చేస్తుందట? వెళ్ళగొట్టును అంటాడు యోహాను పత్రికలో. పరిపూర్ణమైన ప్రేమ భయమును ఏం చేస్తుంది? వెళ్ళగొట్టును. నీలో పరిపూర్ణమైన ప్రేమ ఉంటే నో మోర్ ఫియర్, నో మోర్ యాంగ్జైటీ. బీ స్టేబుల్గా ఉండు, ధైర్యంగా ఉండు, శక్తి కలిగి ఉండు. నిన్ను డిఫీట్ చేసే ఆయుధం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఎందుకంటే నీ వెనక దేవుడు ఉన్నాడు. నిన్ను ఎదిరించగలిగే, నిన్ను గెలవగలిగే సామర్థ్యం చీకటికి లేదు. నీ వెనక వెలుగై ఉన్న దేవుడు ఉన్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చీకటికి ఎక్కువ శక్తి ఉంటుందా? వెలుగుకి ఎక్కువ శక్తి ఉంటుందా? వెలుగు వస్తే చీకటికి పారిపోవాలి, చీకటి వస్తే వెలుగు పారిపోదు. చీకటి వస్తే వెలుగు దగ్గరికి చీకటే మాయమైపోద్ది. అలాగా సాతాను దేవుని చెంతకొచ్చినా, దేవుడు సాతాను చెంతకొచ్చినా సాతానికే నష్టం. అపవాదిని ఎదిరించండి, భయపడకండి. ఏ నెగిటివిటీని కళ్ళ ముందుకు వచ్చినా సరే ఎదిరించు, ధైర్యంగా నిలబడు, భయపడొద్దు. భయపడడానికి ఏం లేదు అక్కడ, అసలు ఏమి లేదు అక్కడ. అపవాది దగ్గరే ఏమీ లేదని చెప్తున్నాను నేను. వాడు మాయాజాలం పక్కన పెడదాం. మళ్ళీ నేను చెబుతున్నది అపవాది దగ్గరే ఏమీ లేదు. అపవాదికి అసలు భయపడకండి. సాతాను అసలు పడించుకోకండి. వాడు ఏం చేయలేడు మనల్ని. నువ్వు వాక్యంతో శక్తిగా నిలబడు. ఆపద్దినమందు వానిని ఎదిరించినట్లు సర్వాంగ కవచమును, దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎవడు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకుంటాడో వాడు ఆపద్దినమును అపవాదిని ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు, పోరాడతాడు. దావీదు గొల్యాతుకి భయపడితే ఏమైనా ఉందా? దట్ ఈస్ నాట్ హీరోయిక్ నేచర్. గొల్యాతుకి ఇశ్రాయేలు సైన్యం అంతా భయపడింది. ఎందుకు? పిరికోళ్ళు కాబట్టి. కానీ దావీదు భయపడ్డు, బలవంతుడు, ధైర్యవంతుడు కాబట్టి. ఏంటి తేడా? ఇతనేమో పిల్లాడు, వాళ్ళేమో పెద్దోళ్ళు. రాజు కూడా భయపడుతున్నాడు. అంటే భయం అనేది నీ మనస్సులో సృష్టించుకునే ఒక అభూత కల్పన, వాస్తవికతకు దూరం చేసే ఒక అసత్యపు ఆలోచన విధానం. భయానికి సృష్టికర్త ఎవరో తెలుసా? నువ్వే తీసేయాలి దాన్ని. నిజం ఎప్పుడైతే రివీల్ అయిపోద్దో ఆటోమేటిక్గా భయం ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. ఎప్పుడైతే నీ జ్ఞాననేత్రం వెలిగింపబడుతుందో, నీ మనోనేత్రం వెలిగింపబడుతుందో, అపవాదిని భూతద్దంలో చూడడం మానేసి మామూలుగా వాక్యం అనే అద్దంలో చూడడం నేర్చుకో. అపవాదిని నీకు ఏ అద్దంలో చూపిస్తుంది ఈ సమాజం? భూతద్దంలో చూపిస్తుంది. ఏమీ లేదు అక్కడ. దేవుని శక్తి కంటే సాతాను శక్తి ఎన్నటికీ ఎప్పటికీ గొప్పది.